హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్ట్ 2 చూద్దాము. SA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ తెలంగాణ స్టేట్ తెలుగు 10th క్లాస్ స్టూడెంట్స్. పార్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. థర్డ్ లెసన్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. థర్డ్ లెసన్లో భాషాంశాలు, పదజాలం ఇంపార్టెంట్. ఇక్కడ వ్యాకరణాంశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటికి ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒకటే వీడియోలో చెప్పి వాటికి ఆన్సర్స్ కూడా ఇవ్వాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కింద ఎస్ అని కమెంట్ చేయండి. కొత్త బాట పాకాల యశోదారెడ్డి గారు కవి పరిచయం. ఇక్కడ మనకి కవి పరిచయాల్లో ఇంపార్టెంట్ ఏదని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కసారి అడిగారు. ప్రీవియస్ టాస్క్లో ప్రతి ఒక్క లెసన్ నుంచి ప్రతి ఒక్క కవి పరిచయం, రచయిత్రి పరిచయం అడగడం జరిగింది. కాబట్టి అన్నీ ఒకసారి చదువుకుంటేనే బెస్ట్. మనకి మెయిన్గా రచనలు, పుట్టిన తేదీ, కాలం, ప్రత్యేకతలు, బిరుదులు రాస్తే సరిపోతుంది. ఇక ఇది కూడా లెసన్ చాలా ఇంపార్టెంట్. ఇదంతా మనకి ఒక యాసలో తెలంగాణ యాసలో ఉంటుంది. చదివితే చాలా బాగుంటుంది పాఠం. మీకు దీని సారాంశం కూడా నేను గైడ్లో ఉంటుంది, పెట్టమంటే వీడియో పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విద్యార్థులకు ఇలా యూజ్ అవుతుంది. మరిన్ని మంచి మంచి కంటెంట్ని క్రియేట్ చేస్తాను. వేరే సబ్జెక్ట్స్ కూడా చెప్తాను: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. ఓకే, ఇక్కడ ఆలోచించండి చెప్పండిలో ప్రశ్నలు కూడా ఇంపార్టెంట్. సెవ్వు మీద పేను వార్తెన అంటే మీకేం అర్థమైంది? మీ ఊరి పొలిమేరాల్లో ప్రకృతి ఎలా ఉంటుందో చెప్పండి. ఇటువంటి 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ రాత్రి బడి అంటే ఏమిటి? రాత్రి బలను ఎందుకు నడుపుతారు? దిస్ క్వశ్చన్ ఆల్సో. ఒక పారాగ్రాఫ్ని చదివి ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి ఎగ్జామ్లో వస్తే మీకు ప్రాక్టీస్ ఉండి ఈజీగా చేయగలుగుతారు. అవగాహన, ప్రతిస్పందన కూడా చాలా ఇంపార్టెంట్. దానికి కూడా ఎక్కువ హై వెయిటేజ్ ఉంది కాబట్టి. ఇంకా నానార్థాలు, పర్యాయ పదాల కోసం వెనుక ఇచ్చిన పద విజ్ఞానం చూసుకొని ఒకసారి దాన్ని మొత్తం చదువుకుంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్లో 20కి 20 వస్తాయి. 20కి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని భాషాంశాలలో సందులు, సమాసాలు నేర్చుకుంటే మీకు 20 ఈజీగా స్కోర్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. అలశెట్టి ప్రభాకర్, నగర గీతం. ఇందులోనైతే ఈ నేపథ్యం చదివి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఇదైతే ఎగ్జామ్కి ముందు ఒకసారి చదువుకొని వెళ్ళండి, అంతే. డైరెక్ట్ లెసన్ అండ్ కవి పరిచయం. ఈజీ టు స్కోరింగ్ చాప్టర్ అంటే ఇదే ఫ్రెండ్స్.